అభివృద్ధిలో అందరికీ ఆదర్శం జమ్ములపాలెం గ్రామ పంచాయతీ. టీవీ4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరి మండలంలోని జమ్ములపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీకి దీటుగా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సర్పంచ్ రావూరి స్నేహ గారు, తన భర్త గారైన రావూరి ప్రవీణ్ గారు. అంతేకాకుండా టంగుటూరి సొసైటీ చైర్మన్ రావూరి ప్రవీణ్ గారు, తన తండ్రి గారైన వైఎస్ఆర్సీపీ కొండేపి మాజీ నాయకులు మరియు టంగుటూరి సొసైటీ చైర్మన్ స్వర్గీయ రావూరి అయ్యవారయ్య గారి సేవా గుణాలను, దాన గుణాలను ఉనికిపుచ్చుకొని తండ్రి బాటను ఆచరిస్తూ గ్రామ అభివృద్ధికై సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు ఎకరం స్థలదానం చేశారు. తమ సొంత వ్యయంతో ట్రాక్టర్ పెట్టి గ్రామంలోని ఇంటింటి చెత్త నిర్మూలన చేస్తున్నారు. గ్రామంలోని పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి జగనన్న కాలనీకి తమ సొంత 4 ఎకరాల స్థలంను ప్రభుత్వంకి విక్రయించారు. ఎంపీ సహకారంతో తమ సొంత వ్యయంతో డోజర్ డంకులు, జంగిల్ క్లినిక్ చేయించి రోడ్ లెవెలింగ్ చేశారు. గతంలో జమ్ములపాలెం ముఖద్వారం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండే రోడ్డును ఇప్పుడు జమ్ములపాలెం ముఖద్వారం 35 అడుగులతో విస్తీరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. 12 అడుగుల రోడ్డును 22 అడుగులుగా మార్చి ఆధునీకరణతో జమ్ములపాలెం కనిపించేలా మార్చారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ గ్రామస్తుల మనస్సులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ దంపతులు రావూరి ప్రవీణ్, స్నేహ గారు. చేతులతో కౌగిలించమని పిలిచినదా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల అసితరమా, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదలా, ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో, ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో సత్యాలు అన్ని సాకారమవగా జయమో జయమో. ప్రకాశం జిల్లా టంగుటూరి మండలంలోని జమ్ములపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ రావూరి స్నేహ గారు, తన భర్త గారైన టంగుటూరి సొసైటీ చైర్మన్ రావూరి ప్రవీణ్ గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున గ్రామస్తులు తమని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్న నుండి గ్రామ నాయకులు సూదన్గుంట శ్రీహర్రావు గారు, సూదన్గుంట నారాయణరావు గారు, ఎన్ఆర్ఐల సహకారంతో జగన్ ప్రభుత్వంలో మండల గ్రాంట్, ఎంపీ గ్రాంట్, గడప గడప, ఎన్ఆర్జీఎస్ 14 ఫైనాన్స్ నిధులతో గ్రామంలో 52 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, జమ్ములపాలెం 12 అడుగుల ముఖద్వారంను 22 అడుగుల విస్తీర్ణంతో ఆధునీకరణ, 20 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు నిర్మాణాలు, 15 లక్షల వ్యయంతో రావూరి కోటాయి కాలనీలో గ్రావెల్ రోడ్లు నిర్మాణం, 4 లక్షల వ్యయంతో కల్వర్స్ నిర్మాణం, 3 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డ్ నిర్మాణం, 14 లక్షల వ్యయంతో రావూరి కోటాయి కాలనీలో వాటర్ పైప్ లైన్లు, ఇంటింటి కుళాయిలు నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం, 3 లక్షల వ్యయంతో సుజాత నగర్లో వాటర్ పైప్ లైన్లు నిర్మాణాలు, తాము మరియు ఎన్ఆర్ఐస్ నాయకుల సహకారంతో జెడ్పీ హైస్కూల్కి 70 గదుల స్థలదానం ఇచ్చారని, సింహపురి ఎక్స్ప్రెస్ వే ఎల్టీడీ లిమిటెడ్ వారి సహకారంతో చెరువు పూడికితీత, చెరువు చుట్టూ మొక్కలు, వాకింగ్ ట్రాక్ నిర్మించారని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వారి సహకారంతో 20 సోలార్ లైట్లు నిర్మించారని, సంక్షేమ పథకాల్లో భాగంగా
పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు, జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి గృహ నిర్మాణాలు నిర్మాణం అయ్యాయని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ రావూరి స్నేహ గారు, టంగుటూరి సొసైటీ చైర్మన్ రావూరి ప్రవీణ్ గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. నమస్తే అండి, నా పేరు రావూరి స్నేహ. నేను జమ్మలపాలెం గ్రామ సర్పంచ్ని. మా గ్రామంలో 25 సంవత్సరాల నుంచి మా మామయ్య అయ్యవారయ్య గారు నాయకులుగా ఉండేవారు. ఆయన తోడ్పాటుతో సర్పంచ్గా నిలబడగలిగాను. వారు 2020లో స్వర్గీస్తులయ్యారు. ఆయన మీద ఉన్న గౌరవంతో గ్రామ ప్రజలందరూ, నాయకులు, పార్టీలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా నిలబెట్టారు. మా గ్రామంలో నా భర్త గారైన ప్రవీణ్ గారు మరియు గ్రామ నాయకులు సహకారంతో చేసిన అభివృద్ధి పనులు: సిమెంట్ రోడ్డు విస్తరణ, సైడ్ కాలువలు క్లీనింగ్, డొంక రోడ్లు విస్తరణ మరియు చెరువు డెవలప్మెంట్ మరియు ఇలాంటివే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మా పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు ముగించేలోపు మేము ఇంకా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రస్తుతానికి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. చెరువు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం మరియు వాటర్ ప్రతి ఒక్కరికి చేరేలాగా చూస్తామని నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటే మేము మా పదవీకాలం ముగించేలోపు మేము సాధ్యమైనంత వరకు నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన గ్రామ పెద్దలకు, నాయకులకు, ప్రజలకు నా ధన్యవాదాలు. నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్, రావుడి అయ్యవారయ్య గారి అబ్బాయిని. మాది జమ్మలపాలెం. 2021లో మా మిస్సెస్ని సర్పంచ్గా ఏకగ్రీవంగా మా ఊరు వాళ్ళు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఊర్లో విడివిడిగా చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి సీసీ రోడ్ ఎక్స్టెన్షన్ కానీ, కాలువలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ ఇలా ఒక్కొక్కటి విడివిడిగా చేసుకుంటూ వచ్చాము. మెయిన్ వచ్చేసి ఊరి ఎంట్రన్స్ ఫస్ట్ మేము మొదలుపెట్టింది సీసీ రోడ్డు ఎక్స్టెన్షన్ కింద, డబల్ రోడ్డు కింద అనుకున్నాము. దాన్ని 12 అడుగులు ఉండే సీసీ రోడ్ని దాదాపు ఎంట్రన్స్లో ఒక 100 ఫీట్ వరకు 32 ఫీట్స్గా ఇచ్చేసి ఎంట్రన్స్ అంతా చాలా బాగా చేసుకున్నాము. అలానే 22 అడుగుల వరకు మొత్తం రోడ్ అంతా ఎక్స్టెన్షన్ చేసి ఊరి మెయిన్ రోడ్ అంతా డెవలప్ చేసుకున్నాము. తర్వాత పంచాయతీ నిధులతో కానీ సీసీ రోడ్లు ఎక్కడెక్కడైతే లేవో చూసి 2-3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో రైతులకు అవసరమైనటువంటి డొంకలు అస్తవ్యస్తంగా ఉండటం, వాటి అందించిన సహకారంతో వాటిని మొత్తం డొంకలన్నీ బాగా డెవలప్ చేసుకున్నాము. రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. తర్వాత వాళ్ళు ఇచ్చిన సహకారంతో వాళ్ళ ఎంపీ నిధుల నుంచి పల్లెలో కాలువలు కట్టించారు. గడప గడపలో వచ్చిన ఫండ్స్ తోటి పల్లెలో కాలువలు ఇప్పటికి చేసేసాము. ఇంకా కొంత సుజాత నగర్లో చేయవలసి ఉంది. అది రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పనులు మొదలు పెడతాము. సింహపురి వాళ్ళని మేము ఆశ్రయించి వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చెరువు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మాకు వాళ్ళ సహకారంతో చెరువు ఊరిని డెవలప్ చేసుకొని దాన్ని రిటర్నింగ్ వాళ్ళు ప్లస్ వాకింగ్ ట్రాక్ చుట్టూరు చెట్లు వేయటం, మొత్తం చెరువు అంతా బాగా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాము. మా ఊర్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరి సహకారంతో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులన్నీ చేద్దాం అనుకుంటా ఉన్నాము. ఎన్ఆర్ఐస్ మేమందరం ఊర్లో అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరం సహకరించుకొని స్కూల్కి కూడా ఎక్స్ట్రా క్లాసెస్ కావాలని చెబితే జడ్పీ స్కూల్కి అందరం సహకరించి మా ఊరు ఎన్ఆర్ఐస్ మా ఊర్లో ఉన్న పెద్ద అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని స్థలం కేటాయించగలిగాము స్కూల్కి. అందరం కలిసికట్టుగా ఊరిని చాలా డెవలప్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. దాదాపు ఇప్పటికీ మాలో 1,40,00,000 దాకా అయితే నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టామని మేము అనుకుంటున్నాము. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ దాదాపు 99% వరకు అందరికీ వచ్చినట్టు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఎవరిని కాదనకుండా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ ఇవ్వగలిగాము. అలానే ఇళ్ల పట్టాలు కూడా దాదాపు ఇచ్చాము. ఇంకా 33 ఇళ్ల పట్టాలు ఏమి ఇవ్వాలి. అందరూ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అందరినీ మేము కన్సిడర్ చేసి పైకి పంపించడం జరిగింది. అంతలోపే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల అవి కొంచెం ఆగిపోయినాయి. అవి కూడా రేపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అవి కూడా మంజూరు చేయడానికి మేము అందరం కూర్చొని మాట్లాడుకొని అవి కూడా అయిపోయేటట్టుగా పైన మాట్లాడుకొని చేసేటట్టుగా చూస్తాం. రావుర్కోట ఈ కాలనీకి మేము డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మొత్తం దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల దాకా అది పెట్టి దానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాము కాలనీ మొత్తము. ప్లస్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో గ్రావెల్ రోడ్స్ అంతా డెవలప్ చేసి దాదాపు అవి కూడా 14 లక్షలు మేము గ్రావెల్ రోడ్స్ అంతా ఇచ్చేసాము, కల్వర్ట్స్ కట్టించాము. ఇప్పుడు కాలనీ అంతా బాగా డెవలప్ అయింది. మంచినీళ్ళకి సంపు మా నాన్నగారి టైంలో
2014 to 19 టైంలో సంపు స్టార్ట్ చేసి వెళ్ళారు. అది మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేసేసి దాని మొత్తాన్ని ఇప్పుడు ఊరికి దాదాపు 2,30,000 లీటర్ల ఫెసిలిటీ గల ఒక సంపు కూడా ఏర్పాటు చేసుకోగలిగాము. పూర్తి చేసి అది కూడా ఊరి అందరికి మంచినీళ్ళు వాటర్ గురించి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మంచినీళ్ళ గురించి ఇంకా మాకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. అవి కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి సుజాత నగర్ కూడా ఇలానే వాటర్ కంప్లైంట్ ఉంటే దానికి కూడా కొత్త పైప్ లైన్ వేసి దానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి మా వంతు మేము చేయగలిగాము. మా ఊర్లో పార్టీలకు అతీతంగా అందరం కలిసి చేసుకుంటున్నాము. ఎన్ఆర్ఐస్ మెయిన్గా మాకు ఇది కావాలి అంటే ఎన్ఆర్ఐస్ మాకు బాగా మా ఊర్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా మాకు సహకరిస్తారు. డెవలప్మెంట్లో మెయిన్ ఏది అడిగినా కూడా అలానే ఎన్ఆర్ఐస్ కొందరు కలిసి మళ్ళీ మా ఊరికి శ్మశానం అడగంగానే వెంటనే నిధులు మేము ఇలాగ మనం ఊరు ఇలాగ డెవలప్ చేసుకుందామని మా ఊరు పెద్దలు అడగంగానే వాళ్ళు సంప్రదించి ఎంతైనా మేము ఇస్తామనే ఇదితోటి అందరూ చేతులు వేసి శ్మశానం కూడా ఇప్పుడు అది ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు శ్మశానం కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. పల్లెల్లో శ్మశానము, రోడ్ సైడ్స్, జంగిల్ క్లియరింగ్ ఇవన్నీ మామూలు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మొత్తం డొంకలు డెవలప్మెంట్ ఇలా చేసాము. పల్లె శ్మశానం కూడా అంతా లెవలింగ్ చేసేసి ఈ జంగిల్ అంతా క్లియర్ చేసి బాగా చేయగలిగాము. ఎస్సీ కాలనీకి ఇంకా వాటర్ కొంచెం ఇదిగా ఉంది. నెక్స్ట్ రేపు ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ వాటర్ కూడా ఇంకా ఎస్సీ కాలనీ కూడా ఒక సంపు లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ మెయిన్గా ఇచ్చేస్తే దాదాపు వాటర్ అనేది ఇంకా ఊర్లో ప్రాబ్లం లేకుండా చేద్దామనేది మా ఆలోచన. సోలగుంట హరిబాబు గారు, సోలగుంట నారాయణరావు గారి సహకారంతో మేము ఊళ్ళో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేపట్టగలిగాము. వీరిద్దరూ ప్లస్ ఎన్ఆర్ఐస్ అందరం పార్టీలకు అతీతంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా అడగంగానే ఏదైనా ఊరికి కావాలంటే వాళ్ళైనా సహకరించడంతో ఈ ఇనామినస్గా మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత చాలా వరకు డెవలప్ చేయగలిగాము. ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ 2 ఏళ్ళలో ఇంకా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేపట్టి వాటి నుండి పూర్తి చేసేటట్టు దేవుడిని సహకరించమని కోరుతాం. సర్పంచ్ రావూరి స్నేహ గారు, టంగుటూరి సొసైటీ చైర్మన్ రావూరి ప్రవీణ్ గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని టంగుటూరి సొసైటీ చైర్మన్ రావూరి ప్రవీణ్ గారు సొంత వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ రావూరి ప్రవీణ్ గారి నాయకత్వంలోనే ముందుకు సాగుతారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ రావూరి స్నేహ గారు, రావూరి ప్రవీణ్ గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు ఆనందంతో TV4G న్యూస్తో వివరించారు. నా పేరు కాకుమాని శ్రీనివాసరావు, మాది జమ్మలపాలెం గ్రామం. ఈ సర్పంచ్ని మంచివారని మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. వారు వచ్చిన తర్వాత డ్రైనేజీ క్లీనింగ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అంతా చాలా బాగుంది. అందరూ మెచ్చుకుంటున్నారు. ఎలాంటి సమస్యలు లేవు. పెన్షన్లు కానీ, వాలంటీర్ల మీద అజమాయిషీ కానీ చాలా బాగుంది. అంత పరిపాలన చాలా బాగా చేస్తుంది. మంచినీరు బాగానే ఉంది, అంతా ఏ ప్రాబ్లం లేదు. మరి కాకపోతే కొంచెం ఎండల కాలం కదా, కొంచెం తక్కువగా వస్తుంది. అంత బాగానే. నా పేరు దేవరంపాటి హరిబాబు, మాది జమ్మలపాలెం గ్రామం. మా సర్పంచ్ గారు రావూరి స్నేహ మేడం, వాళ్ళ భర్త గారు ప్రవీణ్ గ్రామంలో బాగా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు కానీ, డ్రైనేజీ కాలువలు కానీ ఇవన్నీ బాగా అభివృద్ధి చేస్తున్నారు. మంచినీళ్ళు, సాగర్ వాటర్ కానీ బాగానే వస్తున్నాయి. చెరువు వాకింగ్ ట్రాక్ కూడా చేస్తున్నారు. సిమెంట్ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి బాగానే ఉంది.